గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం జ్యోతిషాం పతయే నమః. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీరామ్. శ్రీ ఆంజనేయాయ నమః. ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మనము రాహుకేతుల గురించి మనం తెలుసుకుందాం. రాహుకేతులు మనకి గోచారంలో ఈ పోయిన నెల మే 18వ తారీఖున మనకి రాహుకేతుల యొక్క గోచారంలో మార్పు అనేది జరిగింది. అయితే ఇప్పుడు మీనం నుంచి కుంభరాశికి ప్రవేశించాడనమాట రాహు. తర్వాత కేతు వచ్చేసి మనకి కన్య నుంచి సింహరాశికి వెళ్ళాడు. అయితే దీని యొక్క ఫలితాలు అనేది మనం మామూలుగా చూసినప్పటికీ కూడా రాహుకేతులు అనేది ముఖ్యంగా ఏంటంటే మనకి వాళ్ళ ఆరోగ్యం మీద ఒక ప్రభావాన్ని అయితే మనకు చూపిస్తూ ఉంటారు. అయితే రాహుకేతుల యొక్క మార్పు మన ఆరోగ్యం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేది మనం డీటెయిల్గా మనం తెలుసుకుందాం. దానికి ముందుగా ఈ రాహుకేతులు సహజంగానే వాళ్ళు పాపులు కాబట్టి ఛాయాగ్రహాలు కాబట్టి వీళ్ళు ఇచ్చే వ్యాధులన్నీ కూడా మనకి పైన కనిపించేటట్టుగా ఉండవు, కానీ లోపల శరీరంలో మనకి బాధ పెడుతూ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి మనకి మోకాలు నొప్పులు అలా వచ్చింది అనుకోండి, పైనకైతే మనకి సాధారణంగానే కనిపిస్తుంది, కానీ లోపల నొప్పి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో అలా రాహుకేతులు ఇచ్చే నొప్పులు ఏవైతే ఉంటాయో బయటికి కనిపించకుండా ఉంటాయి, కానీ లోపల అవి బాధ పెడుతూ ఉంటాయి. అయితే ఈ గోచారంలో మార్పులు జరిగినప్పుడు మేషం నుంచి మీనం వరకు వివిధ శరీర అవయవాలు ఉంటాయి. మేషం అంటే మనకి సాధారణంగా మేషం నుంచి మీనం వరకు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క శరీర అవయవం ఉంటుంది. అయితే ఇప్పుడు మేషరాశి అంటే తల, అట్లాగే వృషభ రాశి అంటే మనకి ముఖ భాగము తర్వాత గొంతు భాగం వరకు వస్తుంది. అయితే తర్వాత మనకి మిథున అంటే గొంతు, లంగ్స్ అంటే ఛాతీ వరకు భాగం వస్తుంది అనమాట. అంటే ఇక్కడ గొంతు వరకే వస్తుంది మనకి మిథునం అనేది. అట్లాగే కర్కాటకం అనేది ఛాతీ భాగం వరకు వస్తుంది. సింహరాశి ఉదర భాగం వస్తుంది. అట్లాగే కన్యారాశి వచ్చేసి మన జీర్ణ కోశానికి సంబంధించింది అనమాట. తర్వాత తులారాశి వచ్చేసి మనకి ఏంటంటే మనకి నడుము భాగం కిందికి వస్తుంది తులారాశి అనేది. మనకి వృశ్చికం అనేసి మర్మస్థానాల కిందికి వస్తుంది. ధనుసు వచ్చి తొడభాగాల దగ్గరికి వస్తుంది. మకరం అనేది మోకాలు భాగము. తర్వాత కుంభం అనేది మన పిక్కల భాగం కిందికి వస్తుంది అనమాట. అట్లాగే మీనం అనేది మనకు పాదాలు అనమాట. ఇవి మేషరాశి నుంచి మీనరాశి వరకు మనకి శరీరం యొక్క అవయవ స్థితి అనమాట. ఇలా ఉంటుంది కాలపురుషుడు యొక్క అవయవ స్థితి అనమాట ఇది. అయితే ఎప్పుడైతే గోచారంలో వీళ్ళు మారుతారో, రాహుకేతులు మారుతారో, అప్పుడు మన శరీరం మీద మనకు కొద్దిగా ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుంది. అంటే ఆ శరీర భాగం ఎక్కడైతే వాళ్ళు మారినప్పుడు, ఇప్పుడు మీకు వాళ్ళు మారినప్పుడు ఏ భాగాన్ని మీకు ఎఫెక్ట్ ఇస్తారు అంటే ఏ భాగం మీకు నొప్పికి గురి అవ్వడం కావచ్చు, లేకుంటే ఒక్కొక్కసారి సర్జరీ వరకు కూడా పోవచ్చు. ఇది మన వయసు మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఇప్పుడు గోచారంలో మనకి మే 18వ తారీఖు గోచారంలో మారారు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి గోచారంలో వాళ్ళు రాహు వచ్చి కుంభంలో ఉన్నాడు, తర్వాత సింహంలో కేతు ఉన్నాడు. ఇప్పుడు మేషరాశి వారికి తీసుకుంటే ఇప్పుడు రాహు ఎప్పుడే కానీ రాహుకేతులు వచ్చేసి ముఖ్యంగా మీరు తీసుకున్నట్టయితే రాహు వచ్చేసి ఏం చేస్తాడంటే తన వెనకాలన్న భాగాన్ని బాధకి గురి చేస్తూ ఉంటాడు. అంటే వెనకాలన్న రాశిని బాధకు గురి చేస్తూ ఉంటాడు. అట్లాగే మీరు తీసుకుంటే కేతు వచ్చేసి తన ముందర ఉన్న భాగానికి బాధ పెడుతూ ఉంటాడు అనమాట. అంటే ఆ శరీర అవయవానికి ఇప్పుడు నేనైతే కాలపురుషుడి యొక్క అవయవాన్ని మీకు ఎలాగైతే చెప్పానో దాని ప్రకారంగానే మీకు ఆ అవయవం బాధకి గురవుతూ ఉంటుంది అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. అలా మీరు చూసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం మేషం నుంచి మీనరాశి వరకు మనకి అన్ని రాశుల వారికి ఎలాంటి ప్రభావం ఉంటుంది, ఆ ప్రభావం అనేది ఏ అవయవం మీద పడుతుంది, దానికి సంబంధించిన పరిహారాలు ఏంటి అనేది మనం చూద్దాం. అయితే ఇప్పుడు రాహుకేతులు వచ్చేసి మనకి ఛాయాగ్రహాలు కాబట్టి వీళ్ళు ఏంటంటే వీళ్ళకి మామూలుగా మనకి క్షీరసాగర మదనం మీకు ఒక వృత్తాంతం అందరికీ కూడా చాలా వరకు తెలిసే ఉంటుంది. ఏంటంటే
ఈ సురభాను అనే రాక్షసుడు అతను ఒక మాయా రూపం దాల్చి అమృతం కోసం అని పరితపించడం అనే కోసం జరుగుతుందన్నమాట. అప్పుడు ఏమవుతుంది, వీళ్ళు దేవతల యొక్క వాళ్ళ దాంట్లో వచ్చి కూర్చొని అమృతాన్ని స్వీకరించడం జరుగుతుంది. అయితే ఈ వృత్తాంతం మీకు ఎందుకు చెప్తున్నా అంటే, ఎప్పుడు కూడా వీళ్ళకి ఏంటంటే ఏదో ఒకటి తెలియకుండా మారు రూపంగా వీళ్ళు పనిచేస్తూ ఉంటారు. అందుకోసం వీళ్ళని ఛాయాగ్రహాలు అంటాం. కాబట్టి వీళ్ళకి ఏంటంటే ఎక్కడుంటే అక్కడ శరీరాన్ని ఖండించడం కానీ, ఎందుకంటే ఇక్కడ మోహిని అవతారంలో వచ్చిన విష్ణువు వచ్చేసి శిరస్సు ఖండించడం జరుగుతుంది. కాకపోతే వాళ్ళకి వాళ్ళు ఏంటంటే అట్లా ఖండించినప్పటికి కూడా వాళ్ళకి అమృతత్వాన్ని అతను దేవతా స్థానంలో ఒక స్థానాన్ని కలుగజేశాడనమాట. కాబట్టి రాహుకేతులకి దేవతా స్థానం కలిగించను గాను రాహుకేతులకి దేవతా స్థానం కలిగింది. అయినప్పటికీ కూడా ఈ రాక్షస తత్వం అనేది వాళ్ళు ఉంటుంది కాబట్టి వాళ్ళు శరీరాన్ని ఏదో ఒకటి ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇప్పుడు మనం చూసినట్లయితే గ్రహణ కాలంలో మనం ఏది తీసుకోవద్దు అని చెప్తారు. ఎందుకోసం చెప్తారంటే, ఈ రాహుకేతుల యొక్క ప్రభావం ఉన్నప్పుడు ఏంటంటే మనం ఏ పదార్థం తీసుకున్నప్పటికి కూడా అది మనకి తొందరగా జీర్ణం అవ్వదు. ఇంకోటి అది వ్యాధిని కూడా ఉత్పన్నం చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రాహుకేతుల యొక్క దీంట్లో చాలా జాగ్రత్త ఉండాలి. కాబట్టి ఈ రాహుకేతులు ఎక్కడైతే ఉంటారో దాని నుంచి ఇప్పుడు రాహు వచ్చేసి వెనకాల భాగం ఉన్న రాశిని ప్రభావితం చేస్తూ దానికి అనారోగ్యం ఇస్తూ ఉంటాడనమాట. అట్లా కేతు వచ్చి తన ముందర ఉన్న భాగాన్ని దాన్ని ప్రభావితం చేస్తూ అక్కడున్న ఆరోగ్య అవయవానికి ఇబ్బందులు కలుగజేస్తూ ఉంటాడు. ఇప్పుడు వృశ్చిక రాశి వాళ్ళకి రాహుకేతు యొక్క గోచారం వల్ల ఆరోగ్య సమస్యలు ఎలా ఉంటాయని మనం చూసినట్టయితే, ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు వీళ్ళకి ఎలాంటి కలుగుతాయని మనం చూసినట్టయితే, ఇప్పుడు గోచారంలో మకరం మీదనే రాహు ఒక ప్రభావం చూపిస్తున్నాడు. అంటే వీళ్ళకి వృశ్చిక రాశి వాళ్ళకి అది 3వ స్థానం అవుతుంది. కాబట్టి వీళ్ళకి గొంతు సంబంధమైన ఇబ్బందులు, అంటే గొంతుకు సంబంధించిన ఇబ్బందులు కావచ్చు, లేకుంటే స్పాండిలైటిస్ ఇట్లాంటి సమస్యలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఇది రాహు వల్ల కలిగే ప్రభావం అనమాట. ఇప్పుడు కేతు వల్ల కలిగే ప్రభావం ఎలా ఉంటుంది అంటే, వీళ్ళకి 11వ స్థానం మీద కేతు ఒక ప్రభావం ఉంటుంది. కాబట్టి 11వ స్థానం అంటే వీళ్ళకి పిక్కల భాగము ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుంది. అయితే వీళ్ళు ఆహార శైలి అనేది కొద్దిగా మార్చుకోవాల్సి ఉంటుంది. దానివల్ల వీళ్ళకి ఉపశమనం అయితే లభిస్తూ ఉంటుంది. పరిహారంగా మనం చూసినట్టయితే, ప్రవహించే నదిలో ప్రవహించే కొబ్బరికాయని 7 సార్లు తల చుట్టూ తిప్పేసి ప్రవహించే నీటిలో వేస్తే వీళ్ళకి దాని ఒక ఉపశమనం అనేది లభిస్తూ ఉంటుంది. అట్లాగే ఈ కేతువుకి పరిహారంగా మనం ఏంటంటే నిమ్మకాయతో చేసిన అన్నం, లెమన్ రైస్ అంటాం కదా, అది చేసేసి వాళ్ళు దుర్గాదేవికి కానీ లేకుంటే వినాయకుడికి కానీ వాళ్ళు దానికి సమర్పించి, అంటే నైవేద్యం పెట్టేసి అక్కడ పంచిపెట్టాలన్నమాట. ఇలా పంచినట్టయితే తప్పకుండా ఈ వ్యాధి యొక్క తీవ్రత అనేది ఎక్కువ కాకుండా ఉంటుంది అనమాట. కాబట్టి ఇది ఒక పరిహారం చేయండి, తప్పకుండా మీకు మంచి ఉపశమనం అయితే లభిస్తుంది. వైద్యుడిని అయితే సంప్రదించాలి. కానీ మనము వైద్యానికి ఇప్పుడు కర్మవశాత్తు మనకు వ్యాధులు వస్తూ ఉంటాయి. దానికి కాను మనం ఏంటంటే దైవికంగా మనము కొన్ని పరిహారాలు మనం చేసుకున్నట్టయితే ఉపశమనం తొందరగా లభిస్తుంది. వైద్యుడిని అయితే సంప్రదించాలి. కానీ మనము వైద్యానికి ఇప్పుడు కర్మవశాత్తు మనకు వ్యాధులు వస్తూ ఉంటాయి. దానికి కాను మనం ఏంటంటే దైవికంగా మనము కొన్ని పరిహారాలు మనం చేసుకున్నట్టయితే ఉపశమనం తొందరగా లభిస్తుంది.